హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే రెండు కథలలో మొదటి కథ రాజుగారి కోతి. ఈ కథ రచయిత శ్రీ జొన్నలగడ్డ మార్కండేయులు గారు. నక్కవానిపాలెం అనే గ్రామంలో నటేశం అనే కోతులు ఆడించేవాడు ఒకటి ఉండేవాడు. భార్యతో కలిసేవాడు సిరిపురం జమీలోని గ్రామాన తిరుగుతూ కోతులను ఆడిస్తూ జీవనం సాగించేవాడు. ఇక్కడ ఒక చిన్న వివరణ. మన భారతదేశం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నప్పుడు వారు భూమి శిస్తు వసూలు కోసమని జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి ప్రకారం వారి ఏలికలో ఉన్న ప్రాంతం మొత్తాన్ని చిన్న చిన్న విభాగాలుగా చేసి ఒక్కొక్క దానికి జమీ అని పేరు పెట్టారు. ఈ జమీ మొత్తానికి అధికారి జమీందారు. ఈ జమీలో గల భూమి మొత్తం మీద శిస్తుని వసూలు చేసి ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి అందజేయడం ఇతని బాధ్యత. ఇక కథలోకి వెళ్దామా? వాటి దగ్గర ఒక ఆడకోతి, మగకోతి ఉండేవి. అవి వింత వింత విన్యాసాలతో, చిలిపి పనులతో ప్రజలను ఆకట్టుకుని చివరిలో ఒక చిప్ప పట్టుకుని డబ్బులిమ్మని అడగడం జనానికి సరదాగా ఉండేది. నటేశానికి ఆట చివర 4 డబ్బులు లభించడం వల్ల తిండికి లోటు లేకుండా గడిచిపోతున్నది. ఎప్పటికైనా తన కోతుల ఆట ద్వారా జమీందారును మెప్పించి ఆయన చేత సన్మానం పొంది మాన్యం పొందాలి అన్నది వాడి ఆశ. వానాకాలం సమీపించేసరికి నటేశం కోతులాట ముగించుకుని సామానంతా గాడిద మీద వేసుకుని కోతులను భుజాల మీదకి ఎక్కించుకుని మజిలీలు చేస్తూ నక్కవానిపాలెం సమీపించాడు. వాడు ఊళ్ళోకి వచ్చేసరికి చీకటి పడి అప్పటికే వాన ప్రారంభమైంది. వాడు గాడిద మీద ఉన్న సామానంతా దాపులోనే కనిపించిన ఆంజనేయ స్వామి గుడి అరుగు మీదకు చేర్చి గాడిదని వానలోనే వదిలేసి కోతులతో సహా భార్యతో కలిసి అరుగు మీదికి చేరాడు. అప్పుడే గుడి తలుపులు మూస్తున్న పూజారి ఎక్కడెక్కడో తిరిగి వచ్చి గుడి అరుగులు మైల చేయకండి, వెళ్ళండి అని కసిరాడు. అంతలో ఆడకోతి పూజారి ఎదుటికి వచ్చి 2 కాళ్ళపైన నిలబడి చేతులు జోడించింది. పూజారి కాసేపు దాన్ని పరిశీలనగా చూసి నటేశంతో, ఒరేయ్, దీని వాలకం చూస్తుంటే ప్రసవ వేదన పడుతున్నట్టుంది. ఆంజనేయ స్వామి వారి ప్రతిమను పూజిస్తూ దీని అభ్యర్థనను మన్నించకపోతే మనిషిగా నా జన్మకు అర్థం లేదు. మీరు ఇక్కడే ఉండండి, వెళ్ళకండి. దీనికి ఇక్కడ పిల్ల పుట్టడం స్వామివారి లీలగా భావిస్తాను అన్నాడు ఎంతో కనికరంతో. ఆయన ఊహించినట్టుగానే ఆడకోతి నిమిషాల్లో మగకోతి పిల్లను కన్నది. వాన తగ్గి నటేశం అరుగులు శుభ్రపరుస్తూ ఉంటే మగకోతి పూజారి ఎదుటికి వెళ్ళి 2 కాళ్ళ మీద నిలబడి నమస్కరించి పక్కకి తప్పుకున్నది. దానిని గమనించిన నటేశం భార్య పూజారితో, అయ్యవారు, ఈ మగకోతి తనకు పుట్టిన కొడుకు భవిష్యత్తు తెలుసుకోవాలని దండం పెడుతున్నట్టుంది అన్నది నవ్వుతూ. పూజారి ఏ కళను ఉన్నాడో ఏమో మరి, దీన్ని కోతి చేష్టాన్ని కొట్టి పారేయకూడదు. కోతులు ఆంజనేయ స్వామికి ప్రతిరూపాలు. నేను ఇంతవరకు మనిషి జాతకాలు వేశాను తప్ప జంతువులకు వేయలేదు. అయినా ఆంజనేయ స్వామికి నమస్కరించి దీని జనన సమయాన్ని బట్టి లెక్క కడతాను ఉండు అంటూ వేళ్లతో లెక్క కట్టి, ఇప్పుడు పుట్టిన కోతిపిల్ల జనన సమయాన్ని బట్టి చూస్తే మామూలు కోతిపిల్ల అనగా ప్రవర్తించదు. ఇది ఎవరినైనా యాచించింది అంటే వారు మహారాజు అంశ కలిగిన వారుగా ఉంటారు. దీని కారణంగా మీ జీవితాల్లో ఉన్నత స్థితికి రాగలవని నేను అనుకుంటున్నాను అన్నాడు. నటేశం బుల్లి కోతిని చేతుల్లోకి తీసుకుంటూ చెప్పినట్టు విని 4 విద్యలు నేర్చుకుని జమీందారు గారిని ఆకర్షిస్తే నాకు కోతిమాన్యం దొరికి ఇదే ఊళ్ళో స్థిరపడాలని ఉన్నది. మీ దీవెన, హనుమంతుల వారి దయ ఫలించాలని కోరుకుంటున్నాను అని పూజారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. రోజులు గడిచే కొద్దీ ఆటలు నేర్చుకుని 1 ఏడాది తిరిగేసరికల్లా బుల్లికోత జనాన్ని ఆకర్షించడం మొదలుపెట్టింది. అయితే అదేం చిత్రమో కానీ తల్లి కోతి తండ్రి కోతిలాగా చిప్పలు పుచ్చుకుని ఎవరి వద్దకు వెళ్ళేది కాదు. చిల్లర డబ్బులు అడిగేది కాదు. ఇచ్చినా పుచ్చుకునేది కాదు. ఆట అయిపోగానే కాలు మీద కాలు వేసుకోవడం, పడుకోవటం నటేశన్ దానికి నేర్పాడు. నటేశన్ నవ్వుతూ, బాబు, దీని జాతకం చాలా గొప్పది. మహారాజు అంశగల వారిని తప్ప వేరెవరిని ఇది యాచించదు అనేవాడు. ఆట చూడ్డానికి వచ్చిన జనం ఉత్సాహం కొద్దీ దానికి డబ్బులు ఇచ్చినా పుచ్చుకునేది కాదు. దాంతో ప్రజలు బుల్లికోతిని రాజుగారి కోతి అని పిలవసాగారు. ఈ సంగతి ఆ నోటా ఈ నోటా పడి సిరిపురం జమీందారు చెవిన పడింది. కోతులాడించేవాడు తన కోతిని రాజుగారి కోతిగా ప్రచారం చేసుకోవటం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. ఆయన దివానును పిలిచి, ఆ కోతులాడించేవాడిని శిక్షించు, లేకుంటే పూర్వజన్మలో అది నా తాత అని చెప్పినా చెప్పగలడు అని ఆదేశించాడు.
దివాన భటులను పిలిపించి రాజుగారు కోతి వెనక ఉన్న కథనంతా తెలుసుకుని జమీందారుతో, ప్రభు, పొట్టగూటి కోసం మాటలను అమ్ముకునే వారిని మనం శిక్షించకూడదు. ఆ కోతిపిల్ల ఆంజనేయ స్వామి ఆలయం అరుగు మీద పుట్టింది. ప్రజలు దాన్ని అభిమానిస్తున్నారు. దాని జోలికి వెళ్ళటం మంచిది కాదు. కావాలంటే అది మహారాజు అంశకల వారిని మాత్రమే యాచిస్తుంది అన్న విషయాన్ని మాత్రం మనం పరీక్షించవచ్చు. దివాణంలో నటేశం కోతులాట ఏర్పాటు చేద్దాం. ఎవరికీ అనుమానం రాకుండా తమరు ప్రజల్లో మారువేషంలో కలిసిపోండి. అతి చిన్న మొత్తాన్ని ఆ కోతిపిల్లకి ఇవ్వండి. ఆ మొత్తాన్ని అది పుచ్చుకుంటే దానికి మహారాజు అంశగల వారిని గుర్తించే శక్తి ఉన్నట్టు. అలా జరగని పక్షంలో నటేశం దంపతులను ఇక మీదట అలా రాజశబ్దాన్ని కోతికి చేరిస్తే శిక్షింపబడగలరు అని గట్టిగా హెచ్చరిద్దాం అన్నాడు. జమీందారు అందుకు అంగీకరించాడు. జమీందారు సమక్షంలో తన కోతులాట ప్రదర్శించే అవకాశం లభించినందుకు నటేశం ఆనందంతో ఉబ్బిదబ్బిబ్బయ్యాడు. ప్రదర్శన చక్కగా జరిగింది. కానీ కోతులాటను చూడ్డానికి జమీందారు రాకపోవడం తెలిసి నటేశం ఆశాభంగానికి లోనయ్యాడు. అయితే తామిచ్చినా పుచ్చుకోదా అనే దర్పంతో జమీందారు బంధువులు పెద్ద పెద్ద మొత్తాలను చేతుల్లోకి తీసుకుని కోతి రాక కోసం ఎదురు చూడసాగారు. అయితే ఆ కోతి కనీసం వీరికేసైనా చూడకుండా దర్జాగా కాలు మీద కాలు వేసుకుని పడుకుని ఉంది. దాని దర్జాకు ముచ్చటపడి ఇది నిజంగా రాజుగారి కోతే అంటూ అందరూ నవ్వుకోసాగారు. అప్పుడు జనం మధ్య నుంచి గుబురు గడ్డం, మీసాలు గల సామాన్యుడి వేషంలో జమీందారు ముందుకు వచ్చి ఒక చిన్న మొత్తాన్ని కోతిపిల్ల దగ్గరకు విసిరాడు. అంతే, ఆ కోతిపిల్ల చెంగున లేచి ఆ చిల్లరను తీసుకుని కళ్ళకద్దుకుని మారువేషంలో ఉన్న జమీందారు వద్దకు వెళ్ళి 2 కాళ్లపైన నిలబడి చేతులెత్తి మొక్కసాగింది. ఆయన జమీందారని తెలియగానే ప్రజలంతా జేజేలు పలికారు. అప్పుడు జమీందారు, ఏనుగులు, గుర్రాలు మా మనసెరిగి ప్రవర్తిస్తాయన్నది మాకు అనుభవమే. అలాగే ఈ కోతికి రాజుగారిని గుర్తించే శక్తి ఉన్నదని అంగీకరిస్తున్నాను. ఇది నిజంగా రాజుగారి కోతే. మూగ జంతువులను ప్రేమిస్తూ వాటి శక్తులను మనం ఉపయోగించుకోవాలి అన్నదే ఈ కోతి పిల్ల మనకు ఇచ్చే సందేశం. మూగ ప్రాణుల ప్రాణరక్షణకు నేను ఒక పరిరక్షణ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తాను. ఈ ఉద్యానవనంలో రాజుగారి కోతి మహారాజులాగా స్వేచ్ఛగా తిరుగుతుంది. దీనిని పెంచిన నటేశానికి మాన్యం ఇస్తున్నాను అన్నాడు. కోతులను పరిరక్షణ ఉద్యానవనానికి అప్పగించి నటేశం నక్కవాని పాలెంలో జమీందారు ఇచ్చిన మాన్యంతో సుఖంగా జీవించసాగాడు. పరిరక్షణ ఉద్యానవనంలో ఇతర జంతువులు, పక్షులు చేరడంతో రాజుగారి కోతి తన తల్లి కోతి, తండ్రి కోతితో స్వేచ్ఛగా హాయిగా జీవించింది. కథ సమాప్తం. రెండవ కథ సూర్యకమలం. ప్రభావతి నగరాన్ని పాలించే విశ్వావసుడు అనే రాజుకు జితేంద్రియుడు, పరాక్రముడు, శత్రుజిత్తు, ధవళకీర్తి అని 4 కొడుకులు ఉండేవారు. అందరూ సమమైన బల పరాక్రమాలు కలవారు. తండ్రికి ఆ 4 యందు సమమైన ప్రేమ ఉండేది. వారిలో ఒకటి మాత్రమే తన అనంతరం రాజవుతాడు అనేది ఆయనకు బాధగా ఉండేది. అందుచేత ఆయన తన తర్వాత రాజు అయ్యేవాడిని ఎన్నటానికి ఒక ఆలోచన చేశాడు. విశ్వావసుడి తాత ముత్తాతల కాలంలో రాజభవనంలో ఒక సూర్యకమలం ఉండేది. అది స్వయం ప్రకాశం గలది. అది ప్రభావతి నగరంలో ఉండినంతకాలము కరువు కాటకాలు, ఈతిబాతులు లేక ప్రజలు సుఖంగా బతికారు. కానీ కొంతకాలానికి ఆ సూర్యకమలని ఎవరో చోరులు అపహరించుకుపోయారు. ప్రస్తుతం అది ఎక్కడ ఉన్నది ఎవరికీ స్పష్టంగా తెలియదు. అది ఇక్కడ ఉన్నదని, అక్కడ ఉన్నదని గాలి కబుర్లు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి. ఏనాడో పోయిన ఆ సూర్యకమలాన్ని తన కొడుకులలో ఎవరు సంపాదించుకు వస్తే వాడికే రాజ్యాధికారం ఇద్దామని రాజు విశ్వాసు నిశ్చయించాడు. తమ తండ్రి ఉద్దేశం తెలుసుకుని రాజకుమారులు ఒక మంచి ముహూర్తాన 4 దిక్కులకు బయలుదేరారు. జితేంద్రియుడు తూర్పుగా బయలుదేరాడు. అతను దారిలో తగిలిన వారిని సూర్యకమలం గురించి అడిగాడు. కొందరు సముద్ర వర్తకుల ద్వారా అతనికి ఆ కమలం తూర్పు దీవులలో ఒక దానిలో ఉన్నట్టు తెలిసింది. అతను ఓడేకి సముద్రాన్ని దాటి ఒక దీవికి వెళ్ళాడు. అతను ఆ దీవిలో అడుగు పెట్టిన నాడే ఒక ఏనుగు వెనకగా జనం గుంపులు గుంపులుగా వచ్చారు. ఆ ఏనుగు తన తొండంతో పట్టుకుని ఉన్న మాలను జితేంద్రుడి మెడలో వేసింది. తాను 2 దీవులకు రాజైనట్టు అతను తెలుసుకున్నాడు. ఇలా ఎందుకు జరిగింది అతనికి క్రమంగా తెలియవచ్చింది. అతను అడుగుపెట్టిన దీవిలో ఉండే రాజుకు ఎవరో ఒక వర్తకుడు కొంతకాలం క్రితం ఒక ప్రకాశవంతమైన కమలాన్ని అమ్మాడు.
అది వచ్చింది మొదలు నిజంగానే ఆ దేశం సుభిక్షంగా ఉన్నది. ఇది చూసి పొరుగున ఉండే దీవిలోని రాజుకి కన్ను కుట్టింది. ఆయన ఎలాగైనా ఆ కమలాన్ని కాజేయాలనుకుని తన వేగువాళ్లను పంపాడు. పొరుగురాజు తన మీద యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇక్కడి రాజుకు తెలిసింది. ఈయన కూడా ఆ రాజ్యానికి వేగుల వాళ్ళను పంపాడు. యుద్ధమైతే జరగలేదు, కానీ ఒక దేశపు రాజవంశాన్ని మరొక దేశపు వేగుల వాళ్ళు విషప్రయోగంతో చంపడం జరిగింది. రెండు రాజ్యాల్లోనూ సంక్షోభం చెలరేగింది. ఈ సంక్షోభంలో ఎవరో సూర్యకమలాన్ని ఎత్తుకుపోయారు. ఇంత జరిగాక ఉభయ దేశాల ప్రజలు ఏకమై తమకు ఒక రాజును ఎన్నుకుని ప్రశాంతంగా కాలం గడప నిశ్చయించుకున్నారు. ఒక మంచి రోజు చూసి ఆ దేశపు పట్టపుటెన్నుకకు దండ ఇచ్చి దాన్ని స్వేచ్ఛగా వదిలారు. అది ఆ దండను తెచ్చి జితేంద్రుడి మెడలో వేసింది. సూర్యకమలం వల్ల కలిగిన లాభమేమిటో జితేంద్రుడు ఎరగడు, కానీ దాని మూలంగా జరిగిన భీభత్సం గురించి విన్నాక అతడికి ఆ కమలాన్ని సంపాదించాలి అన్న కోరిక పూర్తిగా నశించింది. అదీకాక తనకు రెండు రాజ్యాలు ఒక్కసారిగా లభించాయి. అందుచేత అతను సుఖంగా రాజ్యం ఏలుకోవటానికే మొగ్గు చూపాడు. అతను తనకు కలిగిన రాజ్యప్రాప్తి గురించి తండ్రికి తెలుపుతూ తాను సూర్యకమలాన్ని వెతికే పని నుంచి విరమించుకున్నట్టు కూడా దూతల ద్వారా కబురు చేశాడు. రెండవ రాజకుమారుడైన పరాక్రముడు పడమటగా బయలుదేరాడు. ఎన్ని దేశాలు దాటి వెళ్ళినా అతడికి సూర్యకమలం గురించి ఎలాంటి వార్త తెలియరాలేదు. కానీ అతను కోవిదార నగరానికి వచ్చేసరికి అక్కడ రాజకుమార్తె యొక్క స్వయంవరం జరగబోతున్నది. స్వయంవరానికి ఏ రాజకుమారుడైనా వెళ్ళవచ్చు. నానా దేశాల రాకుమారులు చేరే చోట సూర్యకమలం గురించి తెలిసే అవకాశం ఉన్నది. అందుచేత పరాక్రముడు తాను కూడా స్వయంవరానికి వెళ్ళి తన వంశము, దేశము, పేరు తెలుపుకుని అందరితో పాటు కూర్చున్నాడు. రాజకుమారులు అందరిని చూసుకుంటూ వచ్చి పరాక్రముని చూడగానే ఆగి అతని మెడలో వరమాల వేసింది. రాజు, మంత్రి, స్వయంవరానికి వచ్చిన రాజకుమారులు అతన్ని అభినందించారు. పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. కోవిదార రాజుకు మగపిల్లలు లేరు, ఒక్కతే కుమార్తె. ఆమెను పెళ్లాడిన వాడు రాజు అవుతాడు. ఆ ఆశతోనే అంతమంది రాకుమారులు స్వయంవరానికి వచ్చారు. తలవని తలంపుగా కోవిదార రాజ్యం తనకు సంప్రాప్తం అయ్యేసరికి పరాక్రముడికి సూర్యకమలాన్ని వెతకాలి అన్న అభిలాష పోయింది. అదీకాక తాను వచ్చిన దిశలో సూర్యకమలం జాడ ఏమాత్రమూ తెలియరాదు. కనుక అది తన మిగిలిన సోదరుల్లో ఎవరో ఒకరికి దొరుకుతుందని పరాక్రముడు మనసు సమాధానపరుచుకున్నాడు. అతను కూడా దూతల ద్వారా తన అనుభవాలు తండ్రికి తెలియపరిచి తాను సూర్యకమలాన్ని వెతికే ప్రయత్నం మారుకున్నట్టు కబురు చేశాడు. దక్షిణ దిశగా బయలుదేరిన మూడోవాడు శత్రుజిత్తు సూర్యకమలం గురించి వాకప్ చేస్తూ సముద్ర తీరం దాకా వెళ్ళాడు. దక్షిణ ప్రాంతంలో చాలా కాలం క్రితం ఉండేదని, దాన్ని ఏనాడో దొంగలు ఎత్తుకుపోయారని, ఇటీవల కాలంలో దాని గురించి వార్తలు ఏవీ లేవని శతవృద్ధులు కొందరు అతనికి చెప్పారు. శత్రుజిత్తు ఇంటికి తిరిగి వెళ్ళిపోగా సముద్ర తీరం వెంబడి పడమటి దేశాలకు వెళ్ళాడు. అక్కడ తన అన్నయ్యన పరాక్రముడు ఉన్నట్టు తెలిసి అతన్ని వెళ్ళి కలిశాడు. పరాక్రముడు సూర్యకమలం కోసం వెతికే పని కట్టిపెట్టి చక్కని రాజకుమార్తెను పెళ్ళాడి ముందు ముందు రాజు కాబోతున్నాడు. శత్రుజిత్తు తన అన్నను అభినందించి ఉత్తర దిశగా బయలుదేరాడు. అతను కొంత దూరం వెళ్ళేసరికి ఒక చోట చిన్న కొండ కనిపించింది. అది మామూలు కొండలాగా లేదు. దాని దగ్గరకు వెళ్ళి చూస్తే అది బంగారపు కొండ. దాని రాళ్లలో సగానికి సగమైన బంగారం ఉండి తీరాలి. శత్రుజిత్తు ఆ కొండకేసి వింతగా చూస్తూ నిలబడి ఉండగా అతన్ని ఎవరో పట్టుకోబోయినట్టు అనిపించింది. శత్రుజిత్తు ఆ పట్టు విడిపించుకుని పక్కకు గెంతి వెనక్కి చూస్తే ఎవరూ కనిపించలేదు. ఎవరో అదృశ్య వ్యక్తి తనకు సమీపంలో మసలుతున్నట్టు గ్రహించి అతడు చప్పున తన కత్తి దూసి గాలిని బలంగా నరికాడు. అంతే, మరుక్షణం పెద్ద ఆర్తనాదం వినిపించింది. 2 ఖండాలై నేల మీద పడిన ఒక రాక్షసుడి దేహం అతడికి కనబడింది. రాక్షసుడి తల నుంచి ఒక ఘటిక జారి కింద పడింది. అది ఆ రాక్షసుడు ధరించిన అదృశ్య ఘటిక. రాక్షసుడు చావగానే దూరాన ఉన్న చెట్ల తోపుల నుంచి వేలాది జనం పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టి మహారాజుకు జై, మహారాజుకు జై అని అరిచారు. మీరంతా ఎవరు? నన్నెందుకు మహారాజుని పిలుస్తున్నారు అని శత్రుజిత్తు వాళ్ళని అడిగాడు. వాళ్ళు తమ కథ చెప్పారు. వాళ్ళంతా సమీపంలో ఉన్న సువర్ణకోశ నగరం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్లకున్న సంపద ఈ బంగారు కొండ మాత్రమే. కానీ ఈ కొండ వద్ద ఎవడో ఒక రాక్షసుడు చేరాడు. వాడు అదృశ్యంగా నగరంలోకి వచ్చి తన ఇష్టం వచ్చిన వాళ్ళనల్లా చంపి తిన్నాడు. ఒక రోజున ఆ రాజుగారినే చంపుకు తినేశాడు.
ఒక్కొక్కప్పుడు ఎవరైనా బంగారు కొండకేసి జనం వస్తే రాక్షసుడు వాళ్ళని చంపి తినేసి ఆ రోజుకు నగరం చేయాలకు వచ్చేవాడు కాడు. అందుచేత నగరంలో వాళ్లకు ఆ రాక్షసుడు కొండ సమీపంలోనే ఉంటాడని తెలిసిపోయింది. ఎవరైనా ఆ కొండ ప్రాంతాలకు పోతారేమోనని వాళ్ళు 1000 కళ్ళతో చూసేవారు. కొండ ఛాయలకు ఎవరు రాని రోజున వాళ్ళు చీకటి పడకముందే ఇళ్లలో దూరి తలుపులు గట్టిగా మూసుకుని ప్రాణాలు అరచేత పట్టి రోజుల తరబడి బయటికి వచ్చేవారు కారు. రాక్షసుడు ఎవరినైనా చంపి తిన్నట్టు తెలిసాక తలుపులు తెరిచి గబగబా తమ పనులు చూసుకునేవాళ్ళు. ఈ రాక్షసుడి మూలాన వాళ్లకు జీవితం నరకమైంది. అటువంటి రాక్షసుడిని శత్రుజిత్తు చంపేశాడు. అందుచేత వాళ్ళు అతన్ని తమ రాజుగా చేసుకున్నారు. తరగని బంగారము రాజ్యము చేజిక్కగానే శత్రుజిత్తుకు సూర్యకమలాన్ని వెతకాలి అన్న కోరిక కాస్త పూర్తిగా పోయింది. అదీగాక ఉత్తర దిక్కుగా అతని తమ్ముడు ధవళకీర్తి వెళ్ళే ఉన్నాడు. సూర్యకమలం ఉత్తర దిక్కున ఉండాలే కానీ అతను సంపాదించలేకపోడు. ఎందుకంటే అందరిలోకి అతని ఎక్కువ పట్టుదల కలవాడు. ధవళకీర్తి ప్రయాణం తన అన్నల ప్రయాణంలాగా చురుకుగా సాగలేదు. దానికి ఒక కారణం, ఉత్తరం వెళ్ళిన కొద్దీ దేశం చాలా విశాలంగా ఉన్నది. దానికి తోడు అతనికి సూర్యకమలం గురించి వార్తలు విరివిగా దొరుకుతూ వచ్చాయి. వాటిలో చాలా భాగం కట్టుకథలు కావటం చేత అతని కాలం చాలా వృధా అయింది. ఉత్తరంగా వెళ్ళింది ధవళకీర్తి కనుక సరిపోయింది, కానీ అతని అన్నలలో ఎవరు వెళ్ళినా ఈ పాటికి విసిగి వెనక్కు తిరిగిపోయేవారే. సూర్యకమలాన్ని తరచూ దొంగలు ఎత్తుకుపోతూ ఉంటారని ధవళకీర్తి చాలామంది నోట విన్నాడు. దాన్ని దొంగిలించేవాడు ఒక అదృశ్య రాక్షసుడిని, వాడు సువర్ణకోశం అనే నగరంలో ఉంటాడని, సూర్యకమలం ఆ రాక్షసుడి దగ్గరే ఉన్నదని ధవళకీర్తికి ఎవరో చెప్పారు. అది నిజమో కాదో తేల్చుకునేటందుకు అతను సువర్ణకోశాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి చూస్తే తన 3వ అన్న రాజ్యాభిషేకం చేసుకుంటున్నాడు. సూర్యకమలాన్ని దొంగిలించాడన్న అదృశ్య రాక్షసుడు తన అన్న చేతనే చచ్చాడు. కానీ సూర్యకమలం జాడ మటుకు తెలియలేదు. ఇంకెక్కడ సూర్యకమలం రా తమ్ముడు, నువ్వు కూడా హాయిగా ఒక రాజ్యం సంపాదించి నాలాగే సుఖపడు అని శత్రుజిత్తు తన తమ్ముడికి సలహా ఇచ్చాడు. అయితే ధవళకీర్తి అందుకు ఒప్పుకోక తాను సూర్యకమలాన్ని సాధించి తీరాల్సిందేనన్నాడు. తన అన్నలు 3 ఆ పని నుంచి విరమించినట్టు తెలుసుకున్నాడు. అందుచేత సూర్యకమలాన్ని సాధించే పనికి తానే పూనుకున్నాడు. అట్లా అయితే ఈ అదృశ్య ఘటిక నీకు ఉపయోగపడవచ్చు, దగ్గర ఉంచుకో అని శత్రుజిత్తు ధవళకీర్తికి రాక్షసుడి అదృశ్య ఘటిక ఇచ్చాడు. ధవళకీర్తి దాన్ని తీసుకుని కొన్నాళ్ళు ప్రయాణించిన మీదట అతనికి సూర్యకమలం గురించి రూఢి అయిన వార్త ఒకటి చాలామంది నోట వినపడింది. అదేమంటే సూర్యకమలం ఒకటి సుధావర్త దేశంలో ఉన్నది. అయితే ధవళకీర్తి అక్కడికి చేరేసరికి అతనికి చాటింపు వినపడింది. అంతకు పూర్వమే ఎవరో సూర్యకమలాన్ని తస్కరించారు. దాన్ని తిరిగి సంపాదించిన వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని సుధావర్త దేశపు రాజు చాటింపు వేయిస్తున్నాడు. ఎంతో ఆశతో వచ్చిన ధవళకీర్తి ఈ మాట విని మొదట హతాశుడైపోయాడు. కానీ అంతలోనే అతని పట్టుదల జయించింది. దొంగతనం ఎప్పుడు జరిగింది, సూర్యకమలం ఎక్కడ ఉండగా దొంగలు ఎత్తుకుపోయారు, వాళ్ళు అక్కడికి ఎవరి సహాయము లేకుండా ఎలా రాగలిగారు, ఇటువంటి అనుమానాలు ఎన్నో అతనికి కలిగాయి. ఈ సందేహాలన్నీ తీరితే కానీ దొంగల్ని పట్టుకోవడం సాధ్యం కాదు. నగరంలో ఎంతమందిని ప్రశ్నించా మాకు ఆ వివరాలేవీ తెలియదు అన్నారు. ధవళకీర్తి తిన్నగా సుధావర్త దేశపు రాజు వద్దకు వెళ్ళి ప్రశ్నించాడు. రాజు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా ధవళకీర్తిని అనుమానంగా చూసి, సూర్యకమలాన్ని దొంగిలించిన ముఠాలవాడివిలాగా ఉన్నావే అన్నాడు. మీ చాటింపు ప్రకారం సూర్యకమలాన్ని సాధించదలసిన వాడు ఎవడైనా ఈ ప్రశ్నలు అడిగి తీరుతాడు. ఆ మాట అటుంచి మా తాత ముత్తాతల కాలంలో సూర్యకమలం మాదే. నేను దాన్ని తిరిగి సంపాదించుకునేటందుకే మా దేశం విడిచి ఇంత దూరం వచ్చాను. అంతేగాని మీ అమ్మాయిని పెళ్ళాడడానికి రాలేదు అన్నాడు ధవళకీర్తి రోషంగా. అలా అయితే నేను నీకు అసలేమీ చెప్పను. నీ వంటి వాడు సూర్యకమలాన్ని దొంగల నుంచి కాపాడితే మాత్రం నాకేం లాభం అన్నాడు రాజు. ధవళకీర్తి అదృశ్య ఘటిక సహాయంతో రాజభవనాల్లో చాలా రోజులు గడిపి అందరి రహస్య సంభాషణలు విన్నాడు. అతనికి ఎన్నో రహస్యాలు తెలిసాయి, కానీ సూర్యకమలం పోయిన పద్ధతి మాత్రం తెలియరాలేదు. రాజభవనంలో ఎవరూ కూడా సూర్యకమలం గురించి మాట్లాడుకోవటం లేదు. ధవళకీర్తి అదృశ్యంగానే అరణ్యంలో దొంగల ముఠాలు ఉండే చోట్లను వెతుక్కుంటూ బయలుదేరాడు. ఒకచోట అతనికి ఒక ముని తపస్సు చేసుకుంటూ కనిపించాడు.
ఆ ముని తన దివ్య దృష్టితో తనకేమైనా సలహా ఇస్తాడేమో దగ్గరికి వెళ్ళి ముని ఎదుట పడి అడుగుదామా అని అనుకుంటూ ఉండగా అరణ్యంలో అతనికి ఈలలు వినిపించాయి. ఆ ఈలలకు సమాధానంగా ముని తాను కూడా ఈల వేశాడు. మరుక్షణం 4-5 మనుషులు ముని వద్దకు వచ్చారు. చూడటానికి వాళ్ళు దొంగల్లాగా ఉన్నారు. అదృశ్యంగా ఉన్న ధవళకీర్తి వాళ్లకు దగ్గరగా వెళ్ళి వాళ్ళ సంభాషణ విన్నాడు. ఈ నెల రోజుల్లో నగరం కేసి దొంగల ముఠాలు ఏవీ వచ్చినట్లేదు దొరా అన్నాడు ఒక దొంగ మునితో. అసలు దొంగతనం జరిగిందా లేదా అని అనుమానంగా ఉన్న దొరా అన్నాడు మరొకడు. సూర్యకమలాన్ని దొంగిలిస్తే మన ముఠా దొంగిలించాలి కానీ మరెవరికి సాధ్యపడుతుంది అన్నాడు మూడోవాడు. ముని కాసేపు ఆలోచించి సూర్యకమలాన్ని ఎవరూ దొంగిలించలేదు, మనను వంచడానికి రాజు చాలా పెద్ద ఎత్తు వేశాడు. సూర్యకమలాన్ని దొంగలెత్తుకుపోయారు అంటే మనం ఇక రాజుగారి ఛాయలకు వెళ్ళాం, అదే ఆయనకు ఒక లాభం. మనలో మనం ఒకరినొకరు అనుమానించుకుని కొట్టుకు చేస్తాం, అది ఆయనకు రెండో లాభం. సూర్యకమలాన్ని రాజు ఎక్కడో దాచాడు, రాజభవనంలో ఇక మనకు చారులు కూడా దొరకరు, అది రాజుకు మూడో లాభం అన్నాడు. దొంగలకు పట్టాలని కోపావేశం వచ్చింది. రాజును చంపుదామని, కొరత వేద్దామని, రాజభవనానికి నిప్పు పెడదామని వాళ్ళు ఏవేవో పేలారు. మునివేషంలో ఉన్న దొంగల నాయకుడు వాళ్లను తొందరపడవద్దని హెచ్చరించి రాజును మోసం చేసేటందుకు తానే ఏదో ఒక యుక్తి ఆలోచిస్తానని చెప్పాడు. ధవళకీర్తి ఇక అక్కడ నిలవలేదు. అతను తిన్నగా రాజభవనానికి వచ్చి, రాజా, నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యి, నీ సూర్యకమల జాడ తెలిసింది అన్నాడు. రాజు అతనికేసి అనుమానంగా చూసి, జాడ తెలిసి ఏం లాభం, నువ్వు దాన్ని నాకు ఇవ్వాలి కదా అన్నాడు. అది నీ దగ్గరే ఉన్నది, నీ కుమార్తెని ఇస్తావో సూర్యకమలాన్ని ఇస్తావో చొప్పున తేల్చుకో అంటూ ధవళకీర్తి కత్తి దూసి దాని మనును రాజు గుండెకు ఆనించాడు. నన్ను చంపకు, కావాలిస్తే నీకు సూర్యకమలాన్ని నా కూతుర్ని కూడా ఇస్తాను, కానీ నేను బ్రహ్మభేద్యమైన ఎత్తు వేసి దొంగల కళ్ళల్లో కారం చల్లాను. నా ఎత్తంతా భగ్నం చేసేశావు. ఆ సూర్యకమలాన్ని నాకు దక్కకుండా చేసేవే గాని నువ్వు దక్కించుకోలేవు అన్నాడు రాజు. ధవళకీర్తి నవ్వి, దొంగలు నీకన్నా నాకన్నా కూడా తెలివైన వాళ్ళే, అది నీ దగ్గరే ఉన్న సంగతి దొంగల మూలానే నాకు తెలిసింది. అది తిరిగి దొంగల చేత పడటం మాట అంటావా, అది నేను జరగనివ్వను, నీకా భయం వద్దు అన్నాడు ధవళకీర్తి. రాజు ధవళకీర్తికి తన కుమార్తెకు పెళ్లి ఏర్పాటు చేసి సూర్యకమలాన్ని అల్లుడికి కానుకగా ఇచ్చాడు. ఆ సూర్యకమలాన్ని ఒడిలో పెట్టుకున్న ధవళకీర్తి ఏదో మంత్రం చదువుతూ దాన్ని హోమాగ్నిలో వేసేశాడు. రాజు అయ్యయ్యో అయ్యయ్యో అని లబలబలాడాడు. మహారాజా, ఈ సూర్యకమలం ఎన్ని రాజ్యాలకు అనర్థం తెచ్చిందో తెలుసుకుంటే దీనికోసం మీరు విచారించరు. ఈ సూర్యకమలం ఉన్న దేశాలు సుభిక్షంగా ఉన్నాయి అనడానికి ప్రబల సాక్ష్యం లేదు. దీని మూలంగా అనేక దారుణాలు, రక్తపాతాలు జరిగాయి అనటానికి మాత్రం బోలెడంత సాక్ష్యం ఉన్నది. దీని గురించి నాకు తెలిసినంతగా ప్రపంచంలో మరెవరికి తెలియదు. చాలా కాలంగా నేను దీనికోసం వెతుకుతున్నది దీన్ని నాశనం చేయటానికి, మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు ధవళకీర్తి. అతను రాజకుమార్తెను పెళ్ళాడి ఆమెతో సహా తన దేశానికి తిరిగిపోయి తన తండ్రికి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పి సూర్యకమలాన్ని శాశ్వతంగా నాశనం చేసినందుకు తండ్రి ప్రశంసలు పొంది తండ్రి రాజ్యానికి తానే వారసుడై తండ్రి అనంతరం తానే రాజై చాలా కాలం సుఖంగా రాజ్య పరిపాలన చేశాడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలు కామెంట్స్లో తప్పక పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.